ఈరోజు సిఐటి అనుబంధ తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీల సెక్రటరీ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం సిఐటి రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ప్రధానంగా ఈరోజు వ్యవసాయ మార్కెట్లలో పనిచేసేటువంటి సెక్యూరిటీ గార్డులు వివిధ సమస్యలను ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ఏజెన్సీ థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా మార్కెట్ కమిటీలలో పనిచేయడం వల్ల అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలలో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు పిఎఫ్కు సంబంధించినటువంటి చెల్లింపులలో ఏజెన్సీ వాళ్ళు అవకతవకలు పాల్పడడం, ఈ పిఎఫ్లో పలు సమస్యలు అన్ని ఏజెన్సీలు అన్ని సెక్యూరిటీ గార్డులు ఎదుర్కోవడం జరుగుతుంది. అట్లాగే వివిధ అనారోగ్యానికి గురైనప్పుడు ఈఎస్ఐకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈఎస్ఐ కార్డులు ఏజెన్సీ వాళ్ళు ఇవ్వకపోవడం, ప్రధానంగా ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీలో పనిచేస్తాను అనే విషయంలో ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఉన్నటువంటి మార్కెట్ కమిటీ కార్యదర్శులు కూడా ఈ సెక్యూరిటీ గార్డుల గురించి ఏజెన్సీ వాళ్ళతో సంప్రదించక మాట్లాడక మా సమస్యలు పరిష్కరించలేకపోవడం వల్ల కూడా చాలా మార్కెట్లలో సెక్యూరిటీ గార్డుల సమస్యలు ఎదుర్కొంటాను. అట్లాగే ప్రభుత్వం కూడా ఈ సెక్యూరిటీ గార్డులకు ప్రతి సంవత్సరానికి ఒకసారి కంటిన్యూషన్ పర్మిషన్ ఇచ్చేటువంటి పద్ధతి ఉండేది. కానీ అది ఈ యొక్క ఏప్రిల్ నుంచి వెళ్ళి ఇంతవరకు కంటిన్యూషన్ పర్మిషన్ కూడా రావడం లేదు. అయినప్పటికీ ఈ యొక్క పర్మిషన్ ఇవ్వాలని కూడా గత నెల కింద కమిషనర్ గారిని కూడా సమ్మె నోటీస్ ఇచ్చే సందర్భంలో కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంతవరకు కూడా రాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వీలైనంత తొందరగా కంటిన్యూషన్ పర్మిషన్ ఇచ్చి ఈ యొక్క ఆందోళన చెందుతున్నటువంటి సెక్యూరిటీ గార్డుల సమస్యలు ఈఎస్ఏపిఎఫ్ కూడా పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి సమావేశం ద్వారా. అట్లాగే ఈ యొక్క సెక్యూరిటీ గార్డుల సమస్యలను కూడా అన్ని మార్కెట్లలో ఆయా సెక్యూరిటీ గార్డులు ఎదుర్కొనేటువంటి విషయాలను కూడా కూలంకుషంగా తెలియజేస్తే ఈ వచ్చేటువంటి సెప్టెంబర్ 14 నాడు మరి రాష్ట్ర మహాసభ జరిపి అన్ని జిల్లాల నుంచి వెళ్ళి సెక్యూరిటీ గార్డులు అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం భవిష్యత్తులో మార్కెట్ కమిటీల పై కానీ అధికారులకు కానీ ప్రభుత్వం మీద కూడా పోరాటం చేసైనా మన సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక దిశానిర్దేశం వచ్చే విధంగా ఈ యొక్క సెప్టెంబర్ 14 నాడు రాష్ట్ర మహాసభలు జరుపుకోవడానికి సమావేశం నిర్ణయించడం జరిగింది. అట్లాగే రేపు ఈ యొక్క మార్కెట్ సెక్యూరిటీ గార్డులే కాదు, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ సెక్యూరిటీ గార్డులు వివిధ రంగాలలో పనిచేసే సెక్యూరిటీ గార్డులు కూడా రేపు ఆగస్టు 20 నాడు హైదరాబాద్లో ఆల్ ఇండియా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పేరుతోని సెక్యూరిటీ గార్డులను దేశవ్యాప్తంగా ఎదుర్కొనేటువంటి సమస్యలు కూడా పరిష్కరించుకోవడానికి కూడా మేము సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దానికి కూడా అందరు సెక్యూరిటీ గార్డులలో పాల్గొని ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డు కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయడానికి కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న కాలంలో ఈ యొక్క వ్యవసాయ మార్కెట్లో ఎదుర్కొనేటువంటి సెక్యూరిటీ గార్డులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి, అది ఉద్యోగ భద్రత కావచ్చు, అపాయింట్మెంట్ ఆర్డర్ కావచ్చు, కంటిన్యూషన్ పర్మిషన్ కావచ్చు, ఈఎస్ఐపిఎఫ్ సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు పనిచేసేటువంటి సెక్యూరిటీ గార్డులు రేపు 61 సంవత్సరం తర్వాత రిటైర్మెంట్ అయిపోతే కూడా ఎలాంటి బెనిఫిట్స్ లేవు. కాబట్టి ఆయా మార్కెట్ కంపెనీల నుంచి కూడా రిటైర్మెంట్ అయిపోయే వారికి రిటైర్మెంట్ బెనిఫిట్కి ఒక 5 లక్షలు కూడా ఇవ్వాలనేటువంటి డిమాండ్తో కూడా రానున్న కాలంలో పోరాటం చేసి మా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, అందుకు ఈ యొక్క రాష్ట్ర మహాసభ సెప్టెంబర్ 14 నాడు దోహదం చేస్తుందని తెలియజేస్తూ, ఏదేమైనా సెక్యూరిటీ గార్డులు అందరూ కూడా ఈ యొక్క సెక్యూరిటీ గార్డుల సమస్యల పరిష్కారం మీద ఏకదాటితోని ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను తుమ్మల సాంబయ్య, అధ్యక్షుని, తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్యూరిటీ గార్డు యూనియన్ సిఐటి అనుమతి.